వరంగల్లో షాప్ లైసెన్సుల వ్యవహారం కార్పొరేషన్ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఆఫీస్ నుంచి అనుమతులు తీసుకోకుండా సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నారు కొందరు వ్యాపారులు. దాంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రతి ఏటా కోట్ల రూపాయల్లో లైసెన్స్ ఫీజులు పెండింగ్ లో ఉన్న అధికారులు దృష్టి పెట్టడం లేదు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్, కాజీపేట్, హన్మకొండలో 36,000కు పైగా షాపులున్నాయి. గ్రేటర్లో ఏ బిజినెస్ నడపాలన్నా కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. దాన్ని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకుంటూ ఫీజులు చెల్లించాలి. అయితే కార్పొరేషన్ తరపున లైసెన్సులు ఇచ్చిన అధికారులు వ్యాపారుల నుంచి రెన్యువల్ ఫీజులు మాత్రం కలెక్ట్ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్లో ట్రేడ్ లైసెన్సుల ఫీజులతో పాటు యూజర్ ఛార్జీల బకాయిలు కూడా కోట్లలో పేరుకుపోతున్నాయి. అటు బకాయిలు వసూలు చేయాల్సిన సిబ్బంది మాత్రం లోపాయికారిగా మామూళ్లు దండుకుంటున్నారు. దాంతో బల్దియాకు ఆదాయం రావడం లేదు. నగరంలో చాలా మంది వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ కు స్మార్ట్ సిటీ హోదా దక్కింది. 100% పన్నులు వసూలు చూపితేనే కేంద్రం నుంచి నిధులొస్తాయి. ఒక్క ఇంటి పన్నుల మీదే కాకుండా మిగతా ట్యాక్సుల వసూళ్లపైన కార్పొరేషన్ సిబ్బంది దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. 30 నుండి 40 వేల పైననే చిన్న చిన్న షాపులు, మరి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, మరి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉన్నవి. మరి అధికారులు చిన్న చిన్న షాపులను మరి ముక్కుపిండి వసూలు చేసినటువంటి అధికారులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ని ఎగ్జామ్షన్ ఇవ్వడము, వాటిపైన ప్రేమ చూపెట్టడము, మరి లోపాయకారి పరంగా వాళ్ళని ఎగ్జామ్షన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి గ్రేటర్ కార్పొరేషన్ వరంగల్కి వచ్చేటువంటి ఆదాయం పైన గండిపడేటువంటి ప్రమాదం ఉంది. ట్రేడ్ లైసెన్స్ల కింద బల్దియాకి 4.5 కోట్ల రూపాయల బకాయిలున్నాయని అధికారుల అంచనా. ఇవి కాకుండా యూజర్ ఛార్జీలు మరో 3 కోట్లు రావాలి. ఏడాదికేడాది ఈ బకాయిలు డబుల్ అవుతున్నా 20% మించి వసూలు కావట్లేదు. చిన్న చితక వ్యాపారుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్పొరేషన్ సిబ్బంది బడా సంస్థల జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. నగరంలో షాపులు ఎన్ని ఉన్నాయన్న దానిపైన కార్పొరేషన్ అధికారులకు కూడా స్పష్టత లేదంటున్నారు. చిన్న చిన్న వ్యాపారుల దగ్గరికి వెళ్లి మరి మూకుమ్మడిగా దాడులు చేసి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. కోట్లకు కోట్లు వ్యాపారాలు చేసేటువంటి మరి పెద్ద షాపింగ్ మాల్ వారు ట్యాక్స్ ఆఫీసర్లు లోపాయికారికంగా మారి మరి వారి దగ్గర సరైన విధంగా వసూలు చేయలేకపోతున్నారు. మరి దీన్ని ఈ వరంగల్ ట్రై సిటీలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. బల్దియాలో బకాయిలున్న మాట నిజమేనని, వాటి వసూలకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపై బకాయిలు లేకుండా చేస్తామన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఇప్పటి వరకు కార్పొరేషన్ కలెక్ట్ చేసింది 1,15 lakhs ట్రేడ్ కలెక్ట్ చేసింది ఫర్ ది రిమైండర్ ఆఫ్ 15 crores. సో ఇంకా ఏరియర్స్ 3 crores 60 lakhs ఏరియర్స్ ఉన్నాయి. సో ఇవి తొందరలోనే ట్రేడ్ కలెక్ట్ చేయాలని టీమ్స్ కూడా ఆల్రెడీ ఫామ్ చేశాము. చేతివాటానికి పాల్పడుతున్న సిబ్బందిపై నిఘా పెట్టి కోట్లలో పేరుకుపోయిన లైసెన్స్ ఫీజులను వసూలు చేస్తేనే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. అలాగే స్మార్ట్ సిటీ కింద 100% ట్యాక్స్ వసూలు చూపితేనే కేంద్రం నుంచి నిధులొచ్చే ఛాన్స్ ఉంది.